చెప్పు ఏమైంది? ఎన్నలేంది మా అన్న ఒక నెల నువ్వు ఒక నెల నేను పైసలు పెట్టుకుందాంరా అని అడిగిండే. అది విన్నప్పటికెళ్ళి నాకెందుకు బాధగా అనిపిస్తుంది. దానికి ఎందుకు బాధపడతానో చెప్పు. ఒక్క తల్లి పిల్లలు అన్నప్పుడు ఆ మాత్రం చూసుకోవా తల్లిని? దానికోసం ఇంతగానం ఏడవలనా? నేను ఏడ్చేది అందుకు కాదే, ఎన్ని రోజులకెళ్ళి ఎప్పుడైనా మా అన్ననే నాకు పైసలు ఇచ్చేటోడు. నన్ను ఒక్క రూపాయి కూడా అడగలేదు. మా అన్న ఎన్ని కష్టాలున్నా కూడా నేను అడిగినా అడగకుండా అర్థం చేసుకొని నాకు పైసలు ఇచ్చేటోడే. ఎప్పుడు లేంది ఇప్పుడు నన్ను పైసలు అడిగితే నాకు బాధగా అనిపిస్తుంది. అయినా కూడా ఇది మా అన్నకు వచ్చిన ఆలోచన కాదే, ఇంకొవరికి వచ్చిన ఆలోచన. అందుకే నాకు ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది. మా అన్న మారిపోయింది, మా అన్న లెక్క లేడే. కళ్యాణి చిన్నప్పటికెళ్ళి కలిసినవి నాకెందుకో భయం అవుతుంది మేము విడిపోతామని. అట్లెందుకు మాట్లాడతావు గణేష్? ఎన్నటికున్నా మనం వేరే ఏటోళ్ళమే కదా. ఎన్ని రోజులని మీ అన్న సంపాదించిన దాని మీద మనం బతుకుతాం చెప్పు. ఏం ఆలోచించకు గణేష్. మా అన్న కాదే, మా అన్న మారిపోయాడు. నువ్వు బాధపడకు గణేష్, అన్ని ఆలోచించగల. ఏడవకు గణేష్, ఏం కాదు. మీ అన్నేం మారలేదు, ఆయననే అర్థం చేసుకుంటారులే. ఎవరు ఏం చెప్పారో మనకు తెలియదు కదా. ఏడవకు గణేష్, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేదు.